సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10:30 సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 60లో తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ఒకే కారులో తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్తో చిక్కడపల్లి చేరుకున్నారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు కూడా ఉన్నారు. ఇక సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతరం పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ను విచారిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీజీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన్ను వివిధ అంశాలపై కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం అయితే తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు పిఎస్లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో నటుడు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు పోలీసుల నోటీసులపై తన లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చించారు. మరోసారి పోలీస్ స్టేషన్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో భయాందోళన మొదలైంది. గత వారం ఇలానే ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బన్నీకి రిమాండ్ విధించారు. ఈ రోజు మళ్లీ విచారణకు వెళ్లడంతో బన్నీ కూతురు, భార్య కారు వద్దకు వచ్చారు. ఇద్దరికి ఆయన ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ అయితే ప్రారంభమైంది. చిక్కడపల్లి పిఎస్ కు హాజరైన ఆయనను డీసీపీ, ఏసీపీ, సీఐ ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని తాము ఆయనకి చెప్పామని పోలీసులు వెల్లడించగా తనకు చెప్పలేదని ఆయన ఇటీవల ప్రెస్ మీట్ లో అయితే చెప్పారు. దీనిపై ప్రధానంగా బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం విచారణను పోలీసులు అయితే రికార్డు చేయనున్నారు. ఇక తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను కూడా విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్ ను ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ పైన కూడా విచారించే వీలు కనిపిస్తోంది. మరోవైపు చిక్కడపల్లి పిఎస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అల్లు అర్జున్ పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు. సినిమా చూసేందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు? మీరు రోడ్ షో చేశారు కదా, అనుమతి తీసుకున్నారా? రోడ్ షో చేయలేదు అంటున్నారు. మరి మీరు చెప్పింది రోడ్ షోనే కదా? అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు? రేవతి చనిపోయిన విషయాన్ని థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలిసిందా లేదా? అలాగే రేవతి చనిపోయిన విషయాన్ని ఏసీపీ మీకు చెప్పారు కదా, మీకు ఎవరూ చెప్పలేదని మీరు మీడియా సమావేశంలో ఎందుకు చెప్పారు అని కూడా పోలీసులు ప్రస్తుతం ఆయన్ని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం లభిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై పోలీసులు 20 ప్రశ్నలు సంధించినట్లుగా కూడా అయితే మనకు తెలుస్తోంది. వెళ్లేటప్పుడు మళ్లీ అభివాదం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు ప్రశ్నించినట్లుగా అయితే మనకి తాజా సమాచారం అయితే లభిస్తోంది. అలాగే థియేటర్ కి వస్తున్నట్టు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు అని కూడా పోలీసులు ప్రశ్నించారు. రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా అనేది కూడా ఒక ప్రశ్నగా మనకైతే తెలుస్తోంది. అలాగే పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరు చెప్పలేదా అని కూడా పోలీసులు ప్రశ్నలు అయితే సంధించారు. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్ కు వచ్చారు అని కూడా క్వశ్చన్ అయితే అడిగారు. మరి రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్ లో ఉన్నప్పుడు
మీకు తెలియదా అని కూడా క్వశ్చన్ చేశారు. ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా అని కూడా అడిగారు. అలాగే మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడి నుంచి వచ్చారు అని కూడా అడిగారు. నెక్స్ట్ అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు ఏంటి అని వారి సమాచారం కూడా తీసుకుంటూ వస్తున్నారు. అలాగే ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి అని కూడా అడుగుతూ ఉన్నారు. ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది మీకు అని కూడా క్వశ్చన్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. మీరు 2 గంటల 45 నిమిషాల పాటు థియేటర్లో ఉన్నది వాస్తవం కాదా అని కూడా ప్రశ్నించారు. అలాగే 850 మీటర్లు ఎందుకు రోడ్ షో చేశారు అంటూ కూడా అడ్వకేట్ సమక్షంలో అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రధానంగా వెళ్లేటప్పుడు మళ్ళీ అభివాదం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ కూడా పోలీసులు అయితే ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం కూడా అల్లు అర్జున్ సమాధానాలు ఇస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం అయితే లభిస్తోంది. వీటన్నిటిని కూడా పోలీసులు ప్రస్తుతం రికార్డ్ అయితే చేస్తున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 60లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ఒకే కారులో తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్తో చిక్కడపల్లి చేరుకున్నారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసు కూడా ఉన్నారు. ఇక సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతరం పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన్ను వివిధ అంశాలపై కూడా ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం అయితే తెలిసిందే. ఇక మంగళవారం ఉదయం 11 గంటలకు పిఎస్లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. దీంతో నటుడు విచారణకు హాజరైతే అయ్యారు. ప్రస్తుతం అంతకుముందు పోలీసుల నోటీసులపై తన లీగల్ టీంతో కూడా అల్లు అర్జున్ అయితే చర్చించారు. మరి ఈ తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల ఒక 10 నిమిషాల వీడియోనైతే విడుదల చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్ ను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే లభిస్తోంది. దీంతో పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ పైన కూడా పలు క్వశ్చన్స్ అయితే అడిగి ప్రశ్నలను అయితే సంధించినట్లుగా కూడా మనకి ప్రస్తుతం తెలుస్తూ వస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి 200 మీటర్ల పరిధిలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే ఆంక్షలు విధించారు. ఇక వాహనాల రాకపోకలను కూడా అటువైపు నిలిపివేసినట్లుగా అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం. అర్జున్ ని ప్రస్తుతం పోలీసులు పలు క్వశ్చన్స్ అడుగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం లభించింది. అడ్వకేట్ ముందు కూడా వారు ఈ క్వశ్చన్స్ ని అడిగి ప్రస్తుతం వాటిని రికార్డ్ చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు. సినిమా చూసేందుకు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు వచ్చారు? మీరు రోడ్ షో చేశారు కదా, అనుమతి తీసుకున్నారా? రోడ్ షో చేయలేదంటున్నారు. మరి మీరు చేసింది రోడ్ షోనే కదా? అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు? అలాగే రేవతి చనిపోయిన విషయాన్ని థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలిసిందా లేదా అని కూడా ప్రశ్నించారు. అలాగే రేవతి చనిపోయిన విషయాన్ని ఏసీపీ మీకు చెప్పారు కదా, మీకు ఎవరూ చెప్పలేదని మీరు మీడియా సమావేశంలో ఎందుకు చెప్పారు అని కూడా పోలీసులు ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ఇక అవసరమైతే దీని తర్వాత సీన్ రీక్రియేట్ చేయడానికి కూడా సంధ్యా థియేటర్ వద్దకు వారు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.